దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క శనివారం సాయంకాలపు కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలం సర్వాధికారియు దేవునకు ప్రభు పరిశుద్ధుడని వేలకు దూతలతో నిత్యము నిరంతరము పొడబడుతున్న దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతయు నీ రెక్కల కింద భద్రపరిచేందుకు వందనాలు ప్రభా. ఈ కూడికంతట్లో ఆద్యంతము మీరే ఉండి మీకు మహిమకరంగా జరిగించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆంధ్రక్రైస్తవ కీర్తన నుంచి 324వ పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థనా సుప్రార్థనా నీ ప్రభావం మరతునా నా ప్రభువున్ ముఖాముఖిన్ నే ప్రాణుతిందు నీ ప్రభన్ నా ప్రాణమా సుప్రార్థనా నీ ప్రేరణంబు చేగదా నీ ప్రేమదార గ్రోలుదు నో ప్రార్థనా సుప్రార్థనా నీ ప్రేమదార గ్రోలుదు నో ప్రార్థనా సుప్రార్థనా పిశాచినను యుక్తితో వశంబు చేయజూచుచో నిశాంతమైన దీప్తియే నా శంకలేల మానుకున్ నీ శక్తి నేను మరతునా నా శైలమైన ప్రార్థనా నా శోకమెల్ల తీర్చెడు విశేషమైన ప్రార్థనా నా శోకమెల్ల తీర్చెడు విశేషమైన ప్రార్థనా నీ దివ్యమైన రేఖలే నా దుఃఖ భారమెల్లను నా దేవుడేసు చెంతకు మోదంబు గొంచుబోవును సదా శుభంబులొందను విదంబు చూపని వేగా నా ధైర్యమిచ్చు ప్రార్థనా సుధా సుధార ప్రార్థనా నా ధైర్యమిచ్చు ప్రార్థనా సుధా సుధార ప్రార్థనా. మన మధ్య ఉన్నటువంటి సులేఖ జయకాంత్ గారు వచ్చి దేవుని వాక్యాన్ని వినిపిస్తారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి మా వీక్షకులకందరికీ కూడా ఈ సాయంకాలపు శుభములు తెలియజేస్తున్నాను. దేవుడి రోజు సాయంకాల సమయమున మనందరి కోసం ఏర్పాటు చేసిన వాక్య భాగము ఆ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి శామ్యూల్ జేసన్ చదివి వినిపిస్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 గల వచనాన్ని చదువుకుందాము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశ్రయించుకుందాం. ఇంకొకసారి చదివి వినిపించుకుందాం. ఇంకొకసారి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 గల వచనాన్ని చదువుకుందాము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయాను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశ్రయించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల నా గొప్ప తండ్రి, మీ పాదములకు వెలలేని స్థితులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నేటి సాయంకాల సమయమున ప్రభా
మరొకసారి మీ యొక్క పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను మేము ధ్యానించబోతుండగా మీరు మా మధ్యలో ఉండమని ప్రార్థిస్తున్నాం నాయనా. బలహీనురాలైనటువంటి నన్ను బలపరచండి ప్రభా. వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి నాయన. మీ వాక్యంతో మాట్లాడండి నాయన. మీ వాక్యంతో వారి జీవితాలను సరిచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ కూడికకంతటికీ ప్రభా ఆది నుంచి అంతం వరకు మీరు తోడుగా ఉండుమని నజరేడైన శక్తి గల యేసు నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకొనిచున్నాను నా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈరోజు మనము నేర్చుకోబోతున్నటువంటి లేఖన భాగము 21వ వచనాన్ని మనం గమనిద్దాం. మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఈరోజు మనము నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే, ఏ విధంగా మనం ఈ లోకములో క్రీస్తు బిడ్డలముగా జీవించాలి, ఆయన మాదిరి అనేది ఎలా మనకు ఇచ్చి వెళ్ళారు అనేటువంటి విషయాన్ని కొద్ది మాటల ద్వారా మనము ధ్యానించుకుందాం. మనము ఈ లోకములో క్రీస్తు మనకు ఒక మాదిరిని చూపించారు. అది ఎటువంటి విధంగా ఆయన జీవించాడు అంటే, మొట్టమొదటిగా ఆయన పాపము చేయలేదు. ఆయన ఈ లోకములో జీవించినంత కాలము కూడా ఎటువంటి పాపము చేయకుండా పాపరహితుడుగా జీవించాడు అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి క్రీస్తు బిడ్డలముగా మనము జీవించాలని అనుకున్నప్పుడు, క్రీస్తుకు మాదిరికరంగా జీవించాలని మనం ఎంతమంది అయితే ఈరోజు మన జీవితంలో ఒక నిశ్చయతను మనము సమకూర్చుకున్నామో, మనము మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే పాపము లేని జీవితాన్ని మనము జీవించాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆయన పాపము లేని జీవితాన్ని జీవించి మనకు మాదిరిగా ఉంచారు. లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనాన్ని గమనించినట్లయితే, లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారంట అనేక మంది. ఆయన నోటిలో ఎటువంటి పాపము లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము సువార్తలలో గమనించవచ్చు. అంతేకాకుండా హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనము గమనించినట్లయితే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, గమనించండి, ఆయన మనకు మాదిరి ఎటువంటి విషయాలలో ఉంచాడంటే పాపము లేని జీవితాన్ని ఆయన జీవించాడు ఈ లోకంలో. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలో మనము చూస్తున్నాం, ఆయన మన వలనే శోధింపబడ్డాడు, ఆయన మన వలనే బాధపడ్డాడు, ఆయన మన వలనే కష్టాల వలయాల గుండా ప్రయాణించాడు. అయినప్పటికీ కూడా ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా ఆయన ఏ పాపమును చేయలేదు అని అనేక మంది సాక్ష్యం ఇస్తున్నట్లు మనము ఈ వాక్య భాగములో గమనించవచ్చు. అంతేకాకుండా మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనంలో కూడా గమనించినట్లయితే, అక్కడ యూదా ఏమంటాడంటే, నేను ఒక నిష్కళంకమైనటువంటి మనిషి యొక్క రక్తాన్ని నేను చిందించాను, నేను అతని చావుకు కారణమయ్యాను అనేటువంటి సాక్ష్యాన్ని మనము ఇస్కరియోతు యోధా నోట నుండి వచ్చినట్లు గమనించవచ్చు. పిలాతు కూడా ఆయనను సిలువ వేసే ముందు ఏమంటాడు, ఈయన యందు ఎటువంటి దోషము నాకు కనిపించలేదు అని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియమైన వార్లారా, కాబట్టి వాక్యం ఉంటున్నటువంటి మనం అందరము కూడా క్రీస్తుకు మాదిరికరంగా జీవించాలి అని మనము అనేక వాక్యాల ద్వారా నేర్చుకుంటున్నాం. కానీ అది మన యొక్క జీవితంలో అన్వయించుకోవడం ఎంతవరకు మనం చేస్తున్నాం? మనం నిజంగా క్రీస్తుకు మాదిరిగా జీవించాలి అంటే ఆయన ఈ లోకములో ఏ విధంగా అయితే తనను తాను తగ్గించుకొని ఎటువంటి పాపము లేనివాడుగా జీవించాడో మనము కూడా ఆ విధంగా జీవించాలని ఈరోజు దేవుడు మనందరినీ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. మనలో ఏ పాపం అనేది ఉందో, మనము ఎటువంటి విషయాలలో దేవునికి దూరంగా ఉంటున్నామో మనకు చాలా బాగా తెలుసు. మనల్ని దేవునికి దూరంగా చేసేటువంటి ప్రతి పాపాన్ని ఈరోజు విడిచిపెట్టాలన్నదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆకాంక్ష, ఆ దేవాది దేవుని యొక్క ఆకాంక్ష. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నటువంటి మనము
మొట్టమొదటిగా దేవునికి ఈరోజు మనం ఒక నిబంధన చేసుకోవాలి. ప్రభువా, నీవు ఈరోజు ఈ లోకములో ఒక మాదిరిని మాకు ఉంచావు నాయనా. ఆ విధంగా మాదిరికరమైన జీవితాన్ని నేను జీవించాలంటే నేను పాపం చేయకూడదని మనం నిశ్చయించుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మనము నిజంగా ప్రతి ఒక్కరము తప్పు చేస్తాం, ప్రతి ఒక్కరము కూడా పాపము చేస్తాం. అయితే ఆ పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటామో, దేవుని సన్నిధిలో మనము కన్నీటితో వేడుకుంటామో, అప్పుడు ఖచ్చితంగా ఆయన తన శిలువ రక్తం ద్వారా మనల్ని అందరినీ కూడా కడిగి పవిత్రపరిచి మనల్ని పరిశుద్ధులుగా మార్చగలడు. అంతటి శ్రేష్టమైనటువంటి దేవుడు మనకు ఒక మాదిరిని ఉంచుతున్నాడు. కాబట్టి వాక్యం వింటున్నటువంటి మనం అందరము కూడా ఈరోజు ఒక స్థిరమైనటువంటి ఒక వాగ్దానం అనేది మనం తీసుకోవాలి. ఒక నిబంధన అనేది దేవునితో చేసుకోవాలి. ప్రవ్వా, ఈరోజు నేను ఇటువంటి పాపపు స్థితిలో ఉన్నాను, ఈరోజే నేను నా పాపపు స్థితిని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను నాయనా. మీరు పాపము చేయలేదు కాబట్టి నేను కూడా పాపము చేయకుండా ఉండునట్లు నాకు సహాయం చేయని దేవుణ్ణి అడగాలి. మనము ఖచ్చితంగా పాపం అనేది చేస్తూ ఉంటాం, కానీ ఎప్పుడైతే క్రీస్తును మనము కలిగి జీవిస్తామో ఆటోమేటిక్గా మన నుంచి పాపం అనేది దూరంగా వెళ్ళిపోతుంది. రెండవదిగా క్రీస్తు మనకు మాదిరి చూపించినటువంటి లక్షణం ఏంటంటే ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన నోటిలో ఎటువంటి కపటపు మాటలనేవి లేవు. ప్రియమైన వారలారా, ఆయన నోరు సాత్వికముతో కూడినది. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా ప్రేమయుక్తంగా మాట్లాడాడు. నిజంగా ఈరోజు మనము క్రైస్తవులమైనటువంటి మనము, వాక్యం వింటున్నటువంటి మనము ఎటువంటి మాటలను మాట్లాడుతున్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే యేసయ్య నోరు ఎటువంటి మాటల చేత నింపబడిందో తెలుసా? క్షమాపణతో కూడినటువంటి మాటల చేత నింపబడింది, ప్రేమతో కూడినటువంటి మాటల చేత నింపబడింది. ఆయన ప్రతి ఒక్క హృదయాన్ని, ప్రతి ఒక్క జీవితాన్ని కదిలించగల మాటలను ఆయన నోటిలో కలిగి ఉన్నాడు. ఈరోజు మన నోటిలో ఎటువంటి మాటలు ఉన్నాయి అవి మనకు మాత్రమే తెలుసు. ప్రియమైన వాళ్ళారా, ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా పలకరించాడు. కుష్ఠ రోగులు అనేక మంది ఆ రోజుల్లో వారి యొక్క సొంత వారు కూడా తమ యొక్క ప్రదేశాలకు రానిచ్చే వాళ్ళు కాదు. కానీ యేసు ప్రభువు వారితో మాట్లాడాడు. యేసు ప్రభువు వారితో ప్రేమగా మాట్లాడాడు. యేసు ప్రభువు వారిని స్వస్థపరిచేటువంటి మాటల చేత వారి జీవితాలను తిరిగి పునరుజ్జీవింపచేశాడు. ప్రియమైన వాళ్ళారా, ఆఖరికి సిలువలో తన మీద ఉమ్మి వేసిన వారిని సైతం, తనను కొరడాలతో కొట్టిన వారిని సైతం, తన మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టిన వారిని సైతం, తన యొక్క పక్కలో బల్లెముతో పొడిచిన వారిని సైతం ఏమన్నాడో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అన్నాడు. ఆయన నోటిలో ఎటువంటి కపటం అనేది లేదు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన జీవితాలలో మన నోటిలో కపటపు మాటలు ఎన్నో. మనకు నచ్చకపోతే మనం ఏం చేస్తాం? వారిని దూషణ కలిగించే విధంగా మాట్లాడతాం, వారిని చాలా దుర్భాషలాడతాం. కానీ యేసయ్య ఈరోజు మనకందరికీ ఒక మాదిరి. మొట్టమొదటిగా ఆయన ఈ లోకంలో ఎన్ని కష్టాల గుండా ప్రయాణించినా కూడా ఆయన ఎటువంటి పాపము అనేది చేయలేదు. ఆయన నోటిలో ఎటువంటి కపటము అనేది లేదు. ఆయన నోటిలో ఆశీర్వచనపు మాటలున్నాయి. ఆయన నోటిలో ప్రేమపూర్వకమైనటువంటి మాటలున్నాయి. ఆయన నోటిలో ఆదరణను కలిగించే మాటలున్నాయి. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి క్రీస్తు వలె నువ్వు ఈ లోకంలో జీవించాలంటే మన నోటిలో ఎటువంటి మాటలున్నాయి, మనం ఏ విధంగా మనము మాటలు మాట్లాడుతున్నాం. ఎందుకంటే సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, అన్నిటికంటే నీ నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎవరైతే నోటిని జాగ్రత్తగా ఉంచుకుంటారో వారు తమ హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటారు. సమయోచితమైన మాట ఎలాంటిదంటే మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. అనుకూలమైనటువంటి మాటలే మనం మాట్లాడాలి, కానీ శాపవచనాలు మనము మాట్లాడకూడదు. ఆనాడు సిలువలో వేలాడుతున్నటువంటి యేసయ్య శత్రువులనందరినీ కూడా క్షమించాడు. ఏ ప్రజల కోసమైతే, ఏ ప్రజల పాపముల కోసమైతే ఆయన ఈ లోకానికి వచ్చాడో వారందరూ కూడా సిలువ వేస్తున్న ఒక్క మాట కూడా వద్దని చెప్పలేదు. అయినప్పటికీ దేవుడేమన్నాడో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మన నోటిలో కపటము అనేది ఉండకూడదు. మూడవదిగా గమనించినట్లయితే ఆయన దూషింపబడి దూషింపబడలేదు.
ఆయనను ఈ లోకములో ఎంతో మంది అవమానించారు. ఈ సిలువలో వేలాడుతున్నప్పుడు నిజంగా నీవు దైవ కుమారుడవైతే వెంటనే నువ్వు దిగు అన్నారు. కానీ ఆయన ఏ మాత్రము దూషింపబడినా కూడా ఎదురు దూషింపలేదు. అది క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, ఆయన యొక్క నిజమైనటువంటి మనస్సు ఎలా ఉంటుందంటే, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అందరూ కూడా అంటున్నారు, నిజంగా నువ్వు దైవ కుమారుడివేనా? ఈ యొక్క అనుమానం అనేది అనేక మందికి వచ్చింది ఆ కాలంలో. ఆనాడు ఎప్పుడైతే ఆ యొక్క నక్షత్రం అనేది చూసి ఒక రాజు పుట్టినాడు అని వారందరూ కూడా ఏం చేస్తున్నారు, నక్షత్రాన్ని అనుసరిస్తూ వచ్చారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, రాజుగా పుట్టేవాడు రాజభవనంలో పుడతారనుకొని వారు రాజభవనంలోకి వెళ్ళిపోయారు. కానీ గమనించండి, దేవుడు ఈ లోకానికి ఎలా వచ్చాడో తెలుసా? తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎలాంటిదో తెలుసా? సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. అందరూ తిడుతున్నారు ఆయనని, అందరూ దూషిస్తున్నారు, అయినప్పటికీ కూడా ఎదురుగా ఏమీ మాట్లాడలేదు. సిలువలో ఇద్దరు దొంగలలో ఒక దొంగ అంటున్నాడు, నీవు నిజంగా దేవుని కుమారుడవైతే నీవు తప్పించుకో, మమ్మల్ని కూడా తప్పించు అన్నాడు. కానీ అది దేవుని యొక్క చిత్తము కాదు. ఎందుకంటే దేవునికి తెలుసు, ఆ యేసయ్యకు తెలుసు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడనేది. అందుకే ఒక మాదిరి చూపించడానికి ఎంతమంది తనని దూషించినా కూడా ఆయన ఎదురు దూషించలేదు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో గమనించినట్లయితే, ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని గమనించినట్లయితే నిజంగా ఇక్కడ దేవుడు ఎంత చక్కని మాట తండ్రికి ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. గమనించారా ఎంత శ్రేష్టమైనటువంటి ప్రార్థన యేసయ్య చేస్తున్నాడో? దేవుడు ఈ లోకానికి తనను ఒక పని మీద పంపించాడు అనేటువంటి ఆ విషయము యేసుప్రభు వారికి తెలుసు. అందుకే ఎంతమంది నిజంగాను దేవుని కుమారుడవా అంటే ఆయన ఏమన్నాడు? బదులు ఏది కూడా మాట్లాడేది, నువ్వన్నట్టనే అన్నాడు. పిలాతుతో నువ్వన్నట్లనే అన్నాడు. నిజంగా నీవు ఎవరయ్యా అని ఆయనతో పాటు తిరిగిన శిష్యులు కూడా అన్నారు. అయితే ఆయన ఏ రోజు కూడా తన మహిమను తను చూపించుకోలేదు. ఎందుకంటే తండ్రి తనకిచ్చినటువంటి పనిని ఈ లోకంలో నెరవేర్చడానికి యేసు ప్రభు వారి ఈ లోకానికి వచ్చారు. ఇక ఆఖరుగా గమనించినట్లయితే ఆయన ఏమంటాడో తెలుసా? ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. 4వదిగా యేసయ్యలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటో తెలుసా? దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవుడు తనకిచ్చినటువంటి పనిని ఈ లోకంలో నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి ఆయన ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా తండ్రి మహిమపరచబడే విధంగానే జీవించాడు. కానీ తన యొక్క సొంతంగా ఆయన ఏ పని చేయలేదు. అనేక సార్లు ఎంతో మంది స్వస్థత పొందినప్పటికీ ఆయన ఏమన్నారు? ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దండి అన్నాడు. ఎందుకంటే అక్కడ తండ్రి మహిమపరచబడాలి. లాజరు విషయంలో కూడా మార్త తొందరపడి అనింది, ప్రభువా నువ్వు ఒకవేళ మాతో ఉండింటే మాకు కష్టం వచ్చేది కాదంటే దేవుడు ఏమంటున్నాడు? తండ్రిని మహిమపరచడానికే ఈ కష్టం వచ్చిందన్నాడు. కానీ నన్ను నేను మహిమపరచుకోవడానికి అని ఆయన అక్కడ ఏ పదము కూడా వాడలేదు. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజుల్లో మనం ఎలా జీవిస్తున్నాం? దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటున్నామా? దేవుడు మన ద్వారా మహిమపరచబడుతున్నాడా? ఆ దేవాది దేవుని కుమారుడు ఆయన ఈ లోకానికి మన కోసం వచ్చాడు. కానీ ఎక్కడా కూడా ఆయన తన నామాన్ని ఎక్కువ చేసుకోలేదు. ప్రియమైన వాళ్ళారా, ప్రతిదీ కూడా తండ్రికి మహిమ చెల్లించే విధంగా ఆయన జీవితం జీవించాడు. తన జీవితం మనకందరికీ కూడా ఒక మాదిరిగా చూపించాడు. మరి మనం ఈరోజు క్రీస్తును వెంబడిస్తున్నాం, క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం. కానీ నిజంగా క్రీస్తుకు కలిగినటువంటి లక్షణాలు మనం కలిగి ఉన్నామా?
పాపము లేని జీవితాన్ని జీవిస్తున్నామా? మన నోటిలో కపటపు మాటలున్నాయా? లేకపోతే యేసయ్యలాగా ప్రేమపూర్వకమైనటువంటి మాటలున్నాయా? ఆయన దూషింపబడి కూడా ఎదురు దూషింపలేదు. కానీ రోజుల్లో మనము ప్రతి ఒక్కరితో, మన ఇరుగు పొరుగు వారితో, మన కుటుంబంలో గొడవలు, కపటము, అసూయ, ఈర్ష్య, ద్వేషము ఇవన్నీ కూడా మన జీవితాలలో నిండుకొని ఉన్నాయి. ఈరోజు ఆలోచిద్దాం. యేసయ్య అయితే తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. మన జీవితాలను మనం అర్పించుకున్నామా? ఇంకా అర్పించుకోలేదా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకంలో జీవించినంత కాలము కూడా ఒక నిశ్చయతతో ఆయన జీవించాడు. ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన మరణము వరకు కూడా అన్నీ కూడా తండ్రి చిత్తానుసారంగానే నడిచాయి అనేటువంటి విషయాన్ని మనం ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయములో, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనాన్ని మనము గమనించినట్లయితే, 4వ అధ్యాయము 34వ వచనములో, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. గమనించారా? దేవుడు ఎంతగా తండ్రికి తన్ను తాను అప్పగించుకున్నాడు అంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడమే నా పని, ఆయన పని తుదముట్టించడమే నాకు ఆహారము అంటున్నాడు. ఇంత శ్రేష్టమైనటువంటి ఒక నిబంధన ఆయన జీవితాన్ని ఈ లోకంలో జీవించి మనకు ఒక మాదిరిని జీవించాడు. మరి మనం నిజంగా ఒక స్థిరమైనటువంటి నిశ్చయతతో మనం ఈ లోకంలో జీవిస్తున్నాము ఆయన కొరకు. ఎటువంటి పరిస్థితిలో కూడా ఆయన ఎటువంటి శోధనలకు లొంగలేదు. ఆయన బాప్తిస్మం తీసుకొని బయటకు వచ్చిన వెంటనే అపవాది చేత శోధింపబడ్డాడు. ఆయన, నీకు ఈ లోకం కావాలా, ఆహారము కావాలా, ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తానన్నాడు. కానీ దేవుడేమన్నాడు? యేసయ్య ఏమన్నాడు? అన్నీ కూడా దేవుని చిత్తమే. ఈరోజు మనం అటువంటి జీవితాన్ని మనం జీవించాలని దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. క్రీస్తు మనకందరికీ కూడా మాదిరి. యేసయ్య ఈరోజు మనకందరికీ కూడా ఒక మాదిరిని చూపించాడు. ఆ మాదిరి ఎలాంటివంటే 4 లక్షణాలు. ఆయన పాపము లేనివాడుగా జీవించాడు. ఆయన నోటిలో ఎటువంటి దూషణ లేదు. ఆయన దూషింపబడి కూడా ఎదురు దూషింపలేదు. 4వదిగా ఆయన తండ్రికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎంతగా అప్పగించుకున్నాడంటే తన్ను తాను అప్పగించుకున్నాడు. విధేయతతో, శిలువ మరణము పొందినంత విధేయతతో ఆయన తన్ను తాను రిక్తునిగా ఈ లోకంలో జీవించి మనకందరికి ఒక మాదిరి చూపించాడు. కాబట్టి వాక్యం ఉంటున్నటువంటి మనము కేవలం క్రైస్తవులుగా జీవించడము, మన యొక్క మతము ఇది కాదు మనకు ముఖ్యమైనది. మనం ఈ లోకంలో క్రీస్తును పోలి జీవించాలి, క్రీస్తుకు మాదిరిగా జీవించాలన్నదే దేవుని యొక్క చిత్తం. కాబట్టి ఆ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కూడా సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. ఈరోజు మనం ఒక మంచి వాక్యాన్ని నేర్చుకున్నాం. దేవుడు మనందరితో మాట్లాడాడు. దేవుడు చూపించిన మాదిరి ఎలాంటిది? ఆయన ఈ లోకంలో పాపము లేనివాడుగా జీవించాడు. ఆయన నోటిలో ఎటువంటి కపటము లేదు. ఆయన దూషింపబడి ఎదురు దూషింపలేదు. తండ్రికి తన్ను తాను అప్పగించుకొని రిక్తునిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు ఆయన. ఈరోజు దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవునికి మన పట్ల ఒక ఉద్దేశం ఉంది. మరి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? నెరవేర్చకపోతే ఈరోజే మన మనసులు మార్చుకుందాం. దేవునికి మన హృదయాలను మనం సమర్పించుకుందాం. అటువంటి కృప దేవుడు మనకందరికి దయచేయాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల నా గొప్ప తండ్రి, మీ పాదములకు వెలలేని స్థితులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నేటి సాయంకాల సమయమైన ప్రభా, కొద్ది నిమిషములు మీరు మా అందరితో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఎందుకంటే ప్రభా, మీరు మాట్లాడే దేవుడవునైనా, మాతో ఉంటున్న దేవుడవునైనా నా తండ్రి, ఎక్కడైతే 2-3 చేరి నీ నామమును స్తుతిస్తారో అక్కడ ఉంటారని శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడవునైనా, ఈరోజు ప్రభా మా యొక్క సమయాన్ని ప్రభా నా తండ్రి మీ కొరకు కేటాయించడానికి ప్రభా, మీ యొక్క శ్రేష్టమైన వాక్కులను మేము వినడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు. వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి హృదయంలో వాక్యం ఫలించినట్లు చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీకు
మాదిరిగా నా తండ్రి మీరందరూ మాకు నా తండ్రి మాకు ఒక మాదిరి చూపించారు నాయన. అటువంటి మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి ప్రభా. పాపము లేని జీవితాన్ని కలిగి ఉండటకు మీకు కృప చూపండి. మా నోటిలో ప్రభా ప్రేమపూర్వకమైనటువంటి మాటలు, మా నోటిలో ప్రభా ఆశీర్వచనపు మాటలు కలిగి ప్రభా మీ ప్రేమను ప్రజ్వలింపజేయుటకు మమ్మల్ని అందరినీ వాడుకునండి నాయన. నా తండ్రి ఇతరులతో ప్రభా నా తండ్రి ఎప్పుడు కూడా ప్రభా గొడవలు పడకుండా ప్రభా నా తండ్రి మేమంతా కూడా ప్రభా నా తండ్రి మా పొరుగు వారిని ప్రేమించే విధంగా మా మనసులను మార్చండి నాయన. నా తండ్రి ఎల్లప్పుడూ మీకు మహిమకరంగా మా జీవితాలు ఉండినట్లు మా జీవితాలను మీకు సమర్పించుకుంటున్నాం నాయన. సహాయం చేయండి. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. బలహీనంగా ఉన్న వారిని బలపరచండి నాయన. నా తండ్రి సమస్యల్లో మొరపెడుతున్న వారికి సమాధానం దయచేయండి ప్రభా. కన్నీటితో మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్న బిడ్డలకు నా తండ్రి మీ యొక్క ఆదరణను ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి. మా పరిచర్య అంతటినీ దీవించి ఆస్వాదించండి యేసయ్యా. మా KPVSSలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క సంఘ కాపరిని ప్రభా, వారి కుటుంబాన్ని ప్రభా, సంఘాలను మీరు దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరూ మీకు మహిమకరంగా జీవించినట్లు బలపరచమని నా తండ్రి యొక్క సాయంకాలపు దీవెనల చేత మమ్మల్ని అందరినీ నింపుమని, మీరు రాకడ వచ్చేంత వరకు ప్రభా మేము మీకు సాక్షులుగా మిమ్మల్ని మహిమపరిచే విధంగా మేమందరం కూడా జీవించుటకు మీ ఆత్మశక్తి చేత మమ్మల్ని నింపుమని నజరేడైన శక్తి గల యేసు నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.